డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. రాజకీయ పరంగాను సామాజిక వర్గ పరంగాను విపరీతంగా చర్చకు గురవుతున్న అంశం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది అఖండ 2 సినిమా రిలీజ్ నిలుపుదల. ముందుగా ప్రీమియర్ షోల వరకు నిలుపుదల చేస్తున్నారు. రిలీజ్ మామూలుగానే ఉంటుందని చెప్పినప్పటికీ రిలీజును కూడా వాయిదా వేసుకునే పరిస్థితులు వచ్చాయి. దానికి గల కారణం ఏమిటంటే దాన్ని రిలీజ్ చేయాల్సిన ఎరోజ్ సంస్థ మద్రాస్ హైకోర్టు నుంచి ఒక స్టే ఆర్డర్ తీసుకొని రావటము, ఈ సినిమాని నిర్మించిన 14 రీల్స్ సంస్థతోటి వాళ్లకున్న విభేదాల కారణంగానే ఇదంతా జరిగింది అని బయట ప్రచారం నడుస్తూ ఉండటము. దాదాపుగా ఈ 14 రీల్స్ సంస్థ నిర్మించిన చాలా సినిమాలు ఎరోస్ ద్వారా రిలీజ్ కాబడి అందులో డెఫిసిట్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బుని బ్రాట్ ఓవర్ చేసుకుంటూ కొత్త సినిమాల మీదకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ అఖండ 2 మీదకి 28 కోట్ల రూపాయలు అప్పుని బ్రాట్ ఓవర్గా తీసుకొస్తే అది కట్టకుండా సినిమా రిలీజ్ చేయకుండా ఆపుదల చేయడానికి ఎరోస్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఈ వివాదంలోకి పెద్ద హీరో లాంటి వాళ్ళని, అందున బాలకృష్ణ లాంటి వాళ్ళని లాక్కుని వస్తే ఈ సమస్యని వాళ్లే ఏదో రకంగా పరిష్కరింపజేస్తారు అనే ఒక ఊహాగానం ఇప్పుడు ఒకటి నడుస్తుంటే, దీంతో పాటుగా ఇప్పుడు బాలకృష్ణ గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి మీద చేసిన కొన్ని వ్యాఖ్యల మూలంగానే జగన్మోహన్ రెడ్డి ఏదో ఇలాంటి మ్యానిపులేషన్ ఏదో చేస్తున్నాడని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం, రాజకీయపరమైన ప్రమేయం ఉండే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో వివాదాలకి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా ఇప్పుడు ఈ సినిమా రంగంలోనే బాలీవుడ్కి టాలీవుడ్కి ఉన్న మధ్య దూరం, దాంతో ఏంటంటే ఈ నార్త్ ఇండియా సినిమాలకను సౌత్ ఇండియా సినిమాలకి మధ్య ఏర్పడుతున్న చిన్న క్లాష్ కూడా ఇలాంటి వివాదాలకు కారణం. దానికి గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయనేది కూడా కొంతమంది చెబుతూ ఉన్నారు. వరుసగా ఉన్న ఇది మొత్తం మనం ఒకసారి చూసుకుంటే, ముందుగా రాజకీయపరమైన అంశం అంటే జగన్మోహన్ రెడ్డిని బాలకృష్ణ సైకోగాడు అని ఏదో మాట్లాడుతూ కొంత ఇది జరిగింది అసెంబ్లీ సాక్షిగా. దాని మీద మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బాగా ధీటుగానే స్పందించారు. ఇవన్నీ జరిగినప్పటికీ ఇప్పుడు ఎరోస్తోనో లేకపోతే 14 రీల్స్తోనో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అంత పెద్దగా సంబంధాలు ఉండే అవకాశాలు కూడా ఏమి లేవు. దాంతోపాటుగా ఇప్పుడు సినిమా రిలీజ్ ఆపటం మూలాన జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకించి వచ్చే లాభం ఏమి లేదు. దాంతటా అది ఆగిపోతే ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేయొచ్చు. ఇదిగో జగన్మోహన్ రెడ్డిని అన్నందుకే బాలకృష్ణ సినిమా ఆగిపోయింది అని ఓ పక్క ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ అవి నడుస్తూ ఉన్నాయి. అసలు సినిమాలు తీయటం చేతగాని వాళ్ళు ఇలాంటి సినిమా తీయటం ఎందుకనో ఏదో ఇలాంటివన్నీ చాలా విచిత్రమైన మీమ్స్, ట్రోల్స్ జరుగుతున్నాయి. సరే, ఇక ఈ రాజకీయపరమైన అంశంలో దాదాపుగా ఆ అవకాశం లేదనే తెలుస్తుంటే, మరి 14 రీల్స్ సంస్థకి ఎరోస్కి మధ్య ఉన్న సంబంధాలు, ఈ సంబంధాల మూలానే వాళ్ళు గతంలో ఎరోస్కి బాకీ పడ్డ ఆ పెద్ద మొత్తం ఒక బ్రాట్ ఓవర్ చేసుకుంటూ వచ్చి ఈ సినిమా మీదకి తీసుకొచ్చి ఈ సినిమాకి ఆ డబ్బులు కట్టకపోతే సినిమా రిలీజ్ కాకుండా ఆపుదల చేస్తూ ఉన్నారు అనేది కూడా ఒకటి కనపడుతోంది. గతంలో 14 రీల్స్ తీసిన చాలా సినిమాల్ని ఎరోసే రిలీజ్ చేసింది. దాంతోపాటుగా ఎరోస్కి 14 రీల్స్కి మధ్య ఒక స్క్రిప్ట్ సినిమా తీసే దీంట్లో కూడా కొంత ఒప్పందాలు కుదిరి ఆ డబ్బుని వీళ్ళు చెల్లించకపోవటం మూలాన ఇప్పుడు ఇలాంటి వివాదం నడుస్తుంది అనేది కూడా కనపడుతుంది. ఎందుకంటే మద్రాసు హైకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది అంటే ఇమీడియట్గా ఇప్పుడు వెళ్ళిపోతే ఇచ్చింది కాదు. ఇది గతం నుంచి నడుస్తున్న కేసే. 14 రీల్స్ సంస్థ మీద ఎరోస్ మద్రాసు హైకోర్టులో వేసిన కేసు మూలాన దాని మీద ఇప్పుడు ఇమీడియట్గా స్టే వచ్చే అవకాశం కూడా వాళ్ళకి దొరికింది. ఇక రేపొద్దున ప్రీమియర్లో అనగా ఈరోజు నైట్ను చేశారు అనగానే మరొక రకమైన కుట్రని చేయబోతోంది ఎరోస్ అనేది కూడా కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. ఇక 14 రీల్స్ సంస్థని బాగా ఇరుకుని పెట్టి ఇందులో ఈ బాలకృష్ణ లాంటి అందున గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ను కూడా కలిగి ఉన్న ఆ హీరో తాలూకు వాళ్ళందరినీ ఇందులో ఇంక్లూడ్ చేసి వాళ్ళని ఇరుకుని పెడితే వాళ్ళ పరువు కోసమైనా దీన్ని సమస్యను పరిష్కారం చేస్తారనేది ఒక పక్కన కనపడుతుంటే, ఎరోస్ మీడియా గతంలోనే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోనూ ఆల్మోస్ట్ అది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ దాకా వెళ్ళి గతంలో జరిగిన కొన్ని మ్యానిపులేషన్స్ మూలాన
ఎరోస్కి ప్రైమ్ ఫోకస్ అనే మరొక సంస్థకి మధ్య జరిగిన కొన్ని మిస్లీనియస్ ట్రాన్సాక్షన్స్ మూలాన సెబీ కూడా 2023లో ఎరోస్ మీద బ్యాన్ పెట్టింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించుకోవటానికి వాళ్ళకి అత్యధికంగా డబ్బు అవసరం అవుతుంది. దాన్ని సమాయత్తం చేసుకునే పనిలో వాళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ ఎరోస్కి ఇంకా ఎక్కువగా ఇంకా వాళ్ళ వేరే ప్రాజెక్టులు కూడా నడుస్తున్న దాని మీదట వీటన్నిటినీ బాగా గట్టిగా తొక్కి పడితే వాటికి ఏదో లబ్ధి చేకూరే అవకాశం ఉందనేది కూడా కొంతమంది ఊహిస్తూ ఉన్నారు. గతంలో ప్రైమ్ ఫోకస్కి ఈ ఎరోస్కి మధ్య ఉన్న మిస్లీనియస్ దీని మూలానే సెబీ కూడా వీళ్ళ మీద బ్యాన్ పెట్టేదాకా వచ్చింది. అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లోను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోను వీళ్ళ ట్రాన్సాక్షన్స్ను కూడా నిలుపుదల చేశారు. అలాంటి ఆ సంస్థ ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి 14 రీల్స్ మీద ఇలాంటి ఒక స్టే ఆర్డర్ని తీసుకొచ్చింది. అందున ఈ సినిమా మీద అనంటే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పుడు బాలీవుడ్లో నిర్మాణం అవుతున్న పెద్ద సినిమాలకు కానీ సౌత్ ఇండియాలో నిర్మాణం అవుతున్న పెద్ద సినిమాలకు కానీ వాటి పేయబిలిటీలో కానీ వాటిని సినిమా షూటింగ్కి ఆ ప్రోడక్ట్ తయారవటానికి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో కానీ విపరీతంగా తేడాలు ఉన్నాయి. కానీ బయటకు అవి రిలీజ్ అయ్యి వెళ్ళిన తర్వాత ప్రాచుర్యం పొందటంలో మాత్రం సౌత్ ఇండియా సినిమాలు కొంచెం ఎక్కువగానే చూపిస్తూ ఉన్నాయి. అంటే డబ్బింగ్ సినిమాలకు ఊరకనే డబ్బులు కడుతున్నారండి అని బాలీవుడ్లో చాలామంది హీరోలు ఫీల్ అవుతున్నట్టుగాను, బాలీవుడ్లో గతంలో సల్మాన్ ఖాన్ కావచ్చు మిగతా కొంతమంది హీరోలు కూడా ఈ సౌత్ ఇండియా సినిమాల మీద ఒకంత వాళ్ళు కూడా అక్కసు వెళ్ళగక్కటం కూడా ఇప్పుడు తెరపైకి వస్తుంది. వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇప్పుడు బాలీవుడ్ ఈ సౌత్ ఇండియా సినిమాల మీద ఏదో ఒక రూపంలో వాళ్ళు పగ తీర్చుకోవాలనో కక్ష సాధించాలనో లేకపోతే వాటిని నిలువరింప చేయటానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా ఒకటి తెరపైకి వస్తుంది. ఎందుకంటే 2 రోజుల కిందటే కాంతారా సినిమా మీద రణ్బీర్ సింగ్ మరి స్టేజ్ మీద చేసిన కొన్ని విచిత్ర హావభావాల మూలంగా కాంతారా హీరో కూడా మరి రిషబ్ శెట్టి కూడా కొంచెం బాధ వ్యక్తం చేశాడు. దాంతోపాటుగా కన్నడీకులు కూడా హిందీ వాళ్ళ మీద బాగా గరం అవుతూ ఉన్నారు. అసలు హిందీ భాష అంటేనే దాదాపుగా ఇటు కన్నడలో కానీ అటు తమిళ్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతగా ఇది లేదు. కానీ వాళ్ళు మాత్రం ఎక్కువగా హిందీ మీద బాగా గట్టిగా పట్టుబట్టి కూర్చొని ఉంటారు. మా సొంత భాష మేము అనే దాంట్లోనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలాంటిది ఒక అవమానం జరిగింది అంటే దానికి వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచి పోషించే అవకాశం కూడా ఉంటుంది. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ స్టార్లందరూ కలిసి సౌత్ ఇండియా సినిమాల మీద కుట్రలు చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు మరొకటి అంశం తెరపైకి వచ్చింది. ఏం జరిగినప్పటికీ సినిమా అయితే రిలీజ్ ఆగిపోవటం మూలాన బాలకృష్ణ అభిమానుల్లో కానీ తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో కానీ విపరీతమైన అవమాన భారం వచ్చేసింది. ఇప్పుడు అర్జెంటుగా బాలకృష్ణ లేకపోతే మరి తెలుగుదేశం పార్టీ కలగజేసుకొని ఈ వివాదాన్ని పరిష్కరించాలి అనేది చాలామంది కోరుకుంటున్నప్పటికీ మరి ఆ విషయం జరుగుతుందా లేదా? ఎందుకంటే అది వ్యాపార లావాదేవీలతో సంబంధించింది, ఇది పరువుకు సంబంధించింది. వీటన్నిటి మధ్య ఇప్పుడు ఎరోస్ని కానీ 14 రీల్స్ని కానీ బాలకృష్ణని కానీ ఎవరిని ఏమి అంటానికి ఏమీ చేయటానికి లేకుండా పోయింది. కానీ మొత్తానికి సినిమా ఆగిపోవటం వెనకైతే బలమైన కారణం, ఒక రకమైన కుట్ర కూడా ఉండే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.